ఈరోజు మేము ఉజ్జయిని మహంకాళి బందోబస్త్ ఏర్పాటు కోసం కోఆర్డినేషన్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసాము. ఉదయం నుంచి జోగినీస్ శివశక్తి వాళ్ళతోటి కోఆర్డినేషన్ మీటింగ్, వాళ్ళకు కొన్ని రెమెడీస్ మేము తీసుకొని వచ్చాము. కొన్ని టైమింగ్స్ గురించి అడిగారు. వాళ్ళు కొంత టైమింగ్ ఫిక్స్ చేసి ఈ టైమింగ్లో వాళ్ళు వస్తారు. బికాజ్ వాళ్ళు చాలా డ్రెస్అప్ చేసుకొని మళ్ళీ ఉపవాసంతో వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి సెపరేట్గా బాటా సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. వాళ్ళు కోరుతున్నది 1 to 3 టైమింగ్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఆ టైమింగ్ మేము ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ వాళ్ళకి కొన్ని పాసెస్ గురించి, నెక్స్ట్ డే రంగం గురించి, స్వర్ణలత గారు వాళ్ళు రంగం చేసేటప్పుడు వాళ్ళకి సెపరేట్ రోప్ పార్టీ, సెపరేట్ సెక్యూరిటీ లాగా ఒకటి పెట్టి అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి జోగినీస్కి సెపరేట్ ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, ఒక SI ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళతోటి కోఆర్డినేషన్ కోసం, బికాజ్ వాళ్ళకి ఏది ప్రాబ్లమ్స్ కలగక వాళ్ళు దేవర దర్శనం మంచిగా చేసుకున్నాలని మేము ఈసారి ప్లాన్ చేస్తున్నాము. మళ్ళీ అదే కాక వీ ఇంటరాక్టెడ్ విత్ ఈవెన్ కమిటీ మెంబర్స్, టెంపుల్ కమిటీ మెంబర్సు, EO గారితో మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఇప్పుడు EO గారికి తర్వాత ఈ ఉండీలు తర్వాత బయటకి వచ్చిన తర్వాత ప్రసాదం కౌంటర్స్ ఎక్కడ పెట్టాలి అవన్నీ కూడా డిస్కషన్ చేశాము. మన సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి ముఖ్యంగా ప్రజలకి ఎవరెవరు ఇక్కడ దర్శనం చేసుకుందానికి వస్తున్నారు వాడికి వితౌట్ ఎనీ ప్రాబ్లం దర్శనం జరగాలి. ఎంత త్వరగా దర్శనం అయితే అది మంచిది అని మేము భావిస్తున్నాము. ప్లస్ ఆడవాళ్ళు బోనాలు తీసుకొని వచ్చే వాళ్ళ ఆడవాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది కలగక వాళ్ళు దేవర దర్శనం మంచిగా చేసుకొని, అమ్మవారి దర్శనం మంచిగా చేసుకుని క్విక్ టైంలో, అంటే చాలా తక్కువ టైంలో దర్శనం చేసుకున్నాలని మేము ఈసారి సెపరేట్ బోనాల్ లైన్ ఉన్నాయి. ఒకటి బాటా సైడ్ నుంచి వస్తుంది, ఒకటి రోచా బజార్ సైడ్ నుంచి వస్తుంది. మళ్ళీ మనకి చిత్రదర్గా నుంచి ఒకటి జనరల్ లైన్ ఉంది, దెన్ రోచా బజార్ నుంచి ఒక జనరల్ లైన్ ఉంది. దెన్ పాస్ లైన్స్ కూడా ఒక 2 లైన్స్ పెడుతున్నాము. అండ్ వీ హ్యావ్ 4 ఎగ్జిట్ పాయింట్స్ కూడా మేము ఏర్పాటు చేసాము. ఈసారి మేము ముఖ్యంగా ఏం ఫోకస్ చేసామంటే, ఇక్కడ చాలా ప్రజలు వస్తున్నారు, బయట జిల్లాల నుంచి కూడా చాలామంది దర్శనాలకి వస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఆభరణాలు తీసుకొని వస్తారు, మొబైల్ ఫోన్స్ ఉంటాయి. సో కొన్ని క్రైమ్ టీమ్స్ ఎక్కువ పెడుతున్నాము. ఈసారి మేము మఫ్తీ టీమ్స్, ఒక సివిల్ టీమ్స్, ఒక 10 టీమ్స్ మేము పెడుతున్నాము. అండ్ ఈ 10 టీమ్స్ రౌండ్ ద క్లాక్, అంటే 31st నుంచి 3వ తారీఖు వరకు వాళ్ళు డ్యూటీలో ఉంటారు. ఈ టీమ్స్ ముఖ్య పని ఏముంటుంది అంటే, కొన్ని అనుమాన వాళ్ళు ఉండే స్థలం అందరినీ చెక్ చేస్తారు. వాళ్ళకి